మీరు విన్నది నిజమే. దురంధర్ సినిమాని మించిన సినిమా ఇప్పుడు మరొకటి ఉంది. అయితే మొదట దురంధర్ సినిమా గురించి మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఒకరోజు గడిచేసరికి కొన్ని వందల కోట్ల కలెక్షన్లు దాటేస్తుంది. ఈ రోజో రేపో మాపో 2000 కోట్లు దాటేసిందిరా మామ అని ఒక వీడియోతో వస్తాం చూడండి. అయితే తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అనే సామెత వినే ఉంటారు కదా. అయితే ఈ సామెతను నెగటివ్ గా తీసుకోకండి. ఇక్కడ మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం. అసలు విషయం గురించి తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. బాలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత పెద్ద విజయాలను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం దురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో హీరోగా రణ్వీర్ సింగ్ నటించారు. మొదటి భాగం విడుదలైనప్పుడే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ వచ్చిన రెండో భాగం దురంధర్ ది రివెంజ్ కూడా అదే స్థాయిలో దుమ్ము రేపుతుంది. మొదటి సినిమా సాధించిన రికార్డులను కూడా ఈ సీక్వెల్ అధిగమించడం ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దీంతో ఈ సినిమా సిరీస్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన దురంధర్ 2 సినిమా మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా దర్శకుడు కథను ఎంతో ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా సినిమాలో ఉన్న ఇంటెన్స్ డ్రామా, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలు అన్నీ కలిసి ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నటన ప్రత్యేకంగా నిలిచింది. ఆయన పోషించిన పాత్రలో కనిపించిన స్వాగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అందుకే చాలా మంది ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం రణ్వీర్ సింగ్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయనతో పాటు అనేక మంది ప్రముఖ నటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అందులో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ జెరా, డానిష్ పండోర్, సౌమ్య టండన్, అశ్విద్దర్ వంటి అనేక మంది నటులు కూడా ఈ సినిమాలో వివిధ పాత్రల్లో కనిపించి కథను మరింత బలంగా నిలబెట్టారు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల మార్కును కూడా దాటేసింది. ఈ విజయంతో దురంధర్ సిరీస్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన శక్తిని నిరూపించింది. ఇదిలా ఉండగా మొదటి భాగం దురంధర్ సినిమా కూడా ప్రస్తుతం ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుంది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో మంచి వ్యూస్ సంపాదిస్తుంది. అయితే ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న దురంధర్ సినిమాను ఒక చిన్న సినిమా ఓటీటీలో వెనక్కి నెట్టేసింది. ఇది నిజంగా చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన ట్విస్ట్ అని చెప్పాలి. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీలో కూడా ట్రెండింగ్లో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించింది. ఆ సినిమా మరేదో కాదు, యువనటి ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన మేడ్ ఇన్ కొరియా. ఈ సినిమా మార్చి 12న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైంది. థియేటర్లో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మొదట పెద్దగా ఎవరూ గమనించలేదు. కానీ విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. ముఖ్యంగా కథలో ఉన్న కొత్తదనం, భావోద్వేగం, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలైన మొదటి వారంలోనే నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ జాబితాలో నెంబర్ 1 స్థానంలోకి చేరింది. అంతేకాదు 2 వారాలు పూర్తయ్యాక కూడా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి మేడ్ ఇన్ కొరియా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద సినిమాను వెనక్కి నెట్టడం నిజంగా ఆశ్చర్యకరమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సినిమా ఇంత మంచి స్పందన పొందుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద స్థాయిలో విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు. మొత్తానికి చూస్తే ఇది సినీ పరిశ్రమలో మరోసారి ఒక విషయాన్ని నిరూపించింది. సినిమా పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అదే విషయం ఇప్పుడు మేడ్ ఇన్ కొరియా సినిమా నిరూపించింది. అయితే స్టోరీ విషయానికి వస్తే ఒక పల్లెటూరి పిల్ల చిన్నప్పటి నుండి సౌత్ కొరియా వెళ్లాలి అని ఆశపడుతుంది.
కానీ ఇంట్లో ఒప్పుకోరు. కానీ తాను ప్రేమించిన వాడి సహాయంతో కొరియా వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఇటు ప్రేమలో మోసపోయానని తెలిసి, అక్కడ ఉద్యోగం కూడా ఫేక్ అని తెలిసి కూడా ఎక్కడా ధైర్యం కోల్పోదు. భాష వేరైనా సరే మంచి మనుషులు ఉంటారు అన్న ఒక చిన్న స్టేట్మెంట్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమా అంతా ఎక్కడా బోరింగ్ లేకుండా బాగుంది. ఆఖరికి ఆ హీరోయిన్ ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యి తన కలని నెరవేర్చుకుంటుంది. అందుకే ఈ సినిమా ఈ వీకెండ్ చూసేయండి. ఇక మరోవైపు ధురంధర్ 2 మాత్రం థియేటర్లో ఇంకా భారీ వసూలతో దూసుకుపోతుంది. కానీ ఓటీటీలో మాత్రం ఒక చిన్న సినిమా పెద్ద సినిమాకు గట్టి పోటీ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.